ముందుగా మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనము ఈ పండుగ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం. చాలామంది కొత్త పిల్లలు ఉంటున్నారు, పాత పిల్లలు ఇక్కడే చిన్న పిల్లలుగా ఉండి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. సో ఎంతమంది వచ్చినా మీరందరూ ఒకే చోటు ఉన్నారు కదా. ప్రతిరోజు 100 మంది కూర్చొని భోజనం చేస్తున్నాం, 100 మంది కూర్చొని స్టడీ అవర్స్ చదువుతున్నాం, 100 మంది ప్రేయర్కి అటెండ్ అవుతున్నాం, 100 మంది రాత్రి నిద్రపోతున్నాం కదా. కాబట్టి మీలో ఏ తారతమ్యాలు లేకుండా ఎంతమంది కొత్త పిల్లలు వచ్చినా పాత పిల్లలు ఉన్నా మీరందరూ కలిసి కట్టుగా ఉండాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కదా. మరి రాఖీ పౌర్ణమి గురించి మన సార్ అప్పుడే ముందుగానే చెప్పాలి కదా, ఎందుకు కడతారు, పురాణాలు ఇతిహాసాలు అన్నీ చెప్పాలి కదా. అందుకనే ముందు ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి అంటే ఎలా ఉందంటే, ఏదో గిఫ్ట్ ఇస్తారని అమ్మాయిలు ఏందో ఇచ్చి ఎంత కాస్ట్లీ గిఫ్ట్ నా చెల్లి ఇస్తుందని అబ్బాయిలు ఆ రోజుకి కట్టేసి స్టేటస్లో పెట్టేసి పోస్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ రాఖీ పండుగని చాలా వరకు దాని యొక్క అవగాహన పెంచాలి. అంటే ఆ తల్లికి పుట్టిన తోడబుట్టువే కాకుండా సమాజంలో ఒక్కసారి మనము అబ్బాయిలు కాలు బయట పెట్టి అడుగు పెట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు చూసే ప్రతి ఒక్క ఆడపిల్ల చెల్లెలిగానో తల్లిగానో కనపడాలి. జీవితంలో ఒకరినే పెళ్లి చేసుకుంటారు, ఆ పిల్లని తప్ప మిగతా అందరినీ కూడా అక్క చెల్లి సోదరి భావంతోనే కలిగి ఉండాలి. అందుకే మీ ప్రతిజ్ఞతో ఉంది కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంది కదా. మరి అదే విధంగా మీరు మెలగాలి అనేసి చెప్పే ముందు కుటుంబంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఏం చెప్తున్నామంటే, కుటుంబ విలువలు చాలా తగ్గిపోయినాయి సమాజంలో. ఎందుకంటే తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్, ఇప్పుడు మానవునికి ఎక్కువ విలువ లేదు, డబ్బుకే విలువ ఉంది. అంటే ఒకసారి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ 2 కోసం తల్లిదండ్రులు 2 పని చేయాల్సి వస్తుంది, ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ ఉద్యోగం దీనిలో పడి పిల్లలకి వాళ్ళ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్స్కి బానిస అయిపోతున్నారు. ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు. అది అన్నా చెల్లెల గురించి చూస్తున్నారా, లవర్స్ గురించి చూస్తున్నారా, ఇంకేమన్నా వీడియోస్ చూస్తున్నారా, వాళ్ళు ఏం చూస్తున్నారు, దాన్ని ఏమి బుర్రలోకి ఎక్కించుకుంటున్నారు, తర్వాత బయట చూసే ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ భావనతో చూస్తున్నారు అనేది తెలియకుండా పోతుంది. సో చాలా న్యూసెస్ మనం వింటున్నాం, అన్నా చెల్లెల్ని పాడు చేయడం, అందరే కూతుర్ని పాడు చేయడం, ఇలాంటివి చూస్తున్నాం. సో ఎన్ని పండుగలు వచ్చినా అన్ని పండుగల్లోనూ మూల్యం అమ్మాయి కదా. ఏ పండగన్నా చూడండి, మీరు హిందూ ధర్మం ప్రకారం ఎత్తుకునే ఏ ఫెస్టివల్ చూసినా కూడా అన్ని స్త్రీని గౌరవించాలనే కదా. నిన్నంతా వరలక్ష్మి వ్రతం చేశారు, ఈరోజు రాఖీ పౌర్ణమి ఆ చెల్లెల గురించి చెప్తున్నారు. మళ్ళీ కృష్ణాష్టమి వస్తుంది, అక్కడ కూడా ఎంత కష్టపడి యశోదాదేవి కృష్ణుని పెంచిందని చూస్తారు. వినాయకుని పండుగ వచ్చినప్పుడు ఏ విధంగా పార్వతీదేవి వినాయకుని తయారు చేస్తుందని చూపిస్తారు. దసరా వచ్చినప్పుడు నవదుర్గల గురించి చెప్తాము. ఎక్కడ చూసినా అమ్మాయి గురించి పండగల వరకే ఆగిపోతుంది. ఈ పండగలన్నీ ఈ యొక్క స్టేటస్ వరకే ఆగిపోతుంది. అల్టిమేట్గా మళ్ళీ రేపు పొద్దున వేసి చూసిన వెంటనే అబ్బాయి ప్రేమలో మోసపోయిన అమ్మాయనో, లేదా చెరువులో పడిపోయిన అమ్మాయనో, లేదా ఒక వృద్ధురాలిని పాడు చేసిన అబ్బాయి అనో, ఇలాంటి న్యూస్ చూస్తున్నాం కదా మనం. ప్రస్తుత సమాజం ఆ విధంగా ఉంది. సో ఈ ప్రకారం మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు రాఖీ కడుతున్నారు మీరు, ఎన్నాలి ఇప్పుడు మీరు వచ్చి మీ సిస్టర్స్ చెప్పాలి, లాస్ట్ టైం నేను వీళ్ళకి కట్టినాను, ఇప్పుడు వీళ్ళకి కడుతున్నాను. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అబ్బాయిని ఏ విధంగా చూసుకుంటున్నావు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంటే, ఇక్కడ మీ వయసుకి అర్థమయ్యేది ఏమంటే, ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నవారు ఉన్నారు, లేని వారు ఉన్నారు, ఒకరు ఉండి ఒకరు లేని వారు ఉన్నారు కదా. కానీ అందరూ కలిసి ఉన్నాం కాబట్టి మీరు కనీసం ఆ పిల్లవాడు రోజు బ్రష్ చేస్తున్నాడా, నువ్వు ఎవరైతే రాఖీ కట్టావో హోంవర్క్ చేస్తున్నాడా, స్నానం చేస్తున్నాడా, ఆరోగ్యంగా తింటున్నాడా, పక్కన ఉండే స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నాడు, ఎలాంటి భాష మాట్లాడుతున్నాడు, గుడ్ హ్యాబిట్స్లో ఉన్నాడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళకి తెలుస్తుందా. సో వయసు మారిన తర్వాత మేమే చూస్తున్నాం, పసి పిల్లలుగా జాయిన్ అయిన పిల్లలు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే సీరియస్గా చూడడం, ఒక రౌడీలాగా చూడడం, ఇలాంటివి కొంతమందిలో గమనిస్తుంది. అంటే ఏమంటే, ఎప్పుడైతే తల్లిదండ్రి ప్రేమ అనేది ఉండదో
అప్పుడు ఆ పిల్లలు ఆ విధంగా తయారవుతారు. మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఏం లేదు, మేము ఏం చేస్తే ఏం లేదు అనే భావన వాళ్ళకి వచ్చేస్తుంది కదా. కాబట్టి అలాంటివి ఏవి రాకుండా ఈ రాఖీ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ 6th to ఇంటర్మీడియట్ వాళ్ళు, మీరు మీ వంతు బాధ్యతగా ఎవరికైతే రాఖీ కట్టి మొహాన కుంకం పెట్టి అక్షింతలు వేసి నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష అని చెప్పుకుంటున్నారో ఈ కార్యక్రమంలో, ఈ సంవత్సరం అంతా వాళ్ళని కంట పెట్టుకొని ఉండండి. వాళ్ళు ఏం చదువుతున్నారో చూడండి, వాళ్ళు ఏం తింటున్నారో చూడండి, తప్పైతే దండించండి, మంచి జరిగితే ప్రోత్సహించండి. అల్టిమేట్గా మీరు వాళ్ళకి తోడుండండి. ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసుకొని బయటకు వెళ్ళినా కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. మీరు చూసేది నిజమైతే అమ్మాయిలు ఖచ్చితంగా అబ్బాయి చూడగలుగుతారు. మంచి ఇల్లు కావాలంటే నిజమైన తల్లి బాగుండాలి కదా, మంచి వివాహ జీవితం ఉండాలంటే భార్య బాగుండాలి, మంచి సమాజం ఏర్పడాలంటే అల్టిమేట్గా అమ్మాయిలే బాగుండాలి. ఈ కాలంలో అమ్మాయిల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవమో, అమ్మాయిలు అంత విచ్చలవిడిగా తయారవుతున్నారు అనేది కూడా అంతే వాస్తవం. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ హక్కుల గురించి పోరాడిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఆడపిల్లలకి చాలా రకాల స్వేచ్ఛను ఇచ్చారు రాజ్యాంగం ద్వారా. కానీ ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోవడం విపరీతంగా ఉపయోగించుకొని వాళ్ళకి వాళ్ళు కట్టుబడి లేకుండా ఇలాంటి నేరాలకి ఎక్కడో చోట విక్టిమ్స్గా ఉండిపోతున్నారు ఆడపిల్లలు. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఈ చిన్న రక్షాబంధన్ కట్టేటప్పుడు చాలా దృఢంగా సంకల్పించుకొని ఆ తర్వాత కూడా అబ్బాయిని అదే విధంగా తల్లిగా, ఒక చెల్లిగా, అక్కగా కేర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు చేసే పని కరెక్ట్ అయితే మీ వెన్నంటే మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అబ్బాయి రాగలుగుతారు. ఓకేనా? కాబట్టి జస్ట్ ఒక చాక్లెట్కో ఒక ఫోటో పోస్కో ఆగిపోకుండా ఈ రక్షాబంధన్ అనేది ఖచ్చితంగా దాన్ని క్యారీ చేస్తూ ప్రతి సంవత్సరం మీరు మీ రక్షాబంధనం థ్రెడ్ వాల్యూ పెంచుకుంటూ పోయేది కాదు, థ్రెడ్ యొక్క రేట్ పెంచుకుంటూ పోయేది కాదు, ఫోన్ యొక్క మొబైల్ యొక్క రేట్ పెంచుకుంటూ పోయేది కాదు, స్టేటస్ని విస్తరించేది కాదు, వ్యూస్ని పెంచుకునేది కాదు. సొసైటీ ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయా, ఎంతమంది నా స్టేటస్ చూసినారా అనే ఫీల్ అవుతున్నారు. కానీ దీని ద్వారా ఎవరికి ఏం ఉపయోగపడుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మేము యాజ్ ఏ ఉమెన్గా నేనేమని అనుకుంటున్నానంటే మీరందరూ కూడా సమాజంలోకి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని విలువలు నేర్చుకొని బయటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక విలువలు, నైతిక విలువలు ఉంటాయి, కుటుంబ విలువలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పండగని మేము మీకు ఎలా మాకు తెలిసిన వేలో జరిపిస్తున్నాం. నిన్న కూడా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మాయిలందరికీ నలుగు పెట్టారు. అంటే ఏమి, అమ్మాయిలందరూ అయిపోయిన వెంటనే విశ్వ వచ్చినాడు, కూర్చున్నాడు, నాకు పెట్టండి నలుగు అనేసి. సో అందరికి పెడుతున్నారు, నాకు పెడుతున్నారు అని కాకుండా ఆ నలుగు ఒక ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ, చెల్లి కానీ ఇంటిలో ఉండే బిడ్డని దేవతలాగా చూసుకొని, దేవతలాగా పెంచి, దేవతలాగా సమాజంలోకి ఇచ్చినప్పుడు సమాజం కూడా దేవతలాగా చూడగలిగితే అదే నిజమైన వరలక్ష్మి వ్రతం. వరాలు ఇచ్చే దేవుడు డబ్బులు కాదు, అమ్మాయి సేఫ్టీగా ఉందా అని ప్రతి కుటుంబం చూడగలిగితే అదే నిజమైన సొసైటీ. ఇన్ని సొసైటీలు, ఎన్జిఓలు, స్కూల్స్ అన్నీ కూడా ఇదే నేర్పిస్తుంది. మీరు ప్రతి ఒక్క బిడ్డలోనూ, ప్రతి ఒక్క అమ్మాయిలోనూ ఒక చెల్లెల్ని చూసుకోవాలి. సరేనా? ఈరోజు మీ చెల్లెలకి తాకి కట్టి రేపు ఆ పక్కనుండే అమ్మాయిని మే కానీ, ఓయ్ కానీ, జుట్టు పట్టి లాగడం కానీ, చున్నీ పట్టి లాగడం కానీ బ్యాక్ టచ్ చేస్తే ఈ రాఖీ పండుగకి అర్థమే ఉండదు. ఓకే? కాబట్టి మనమందరం కూడా నిశ్చయించుకోవాలి, ఈరోజు నా చెల్లెలకి రాఖీ కడుతున్నా, మా అక్క దగ్గర రాఖీ కట్టించుకుంటున్నాను కాబట్టి నేను మా చెల్లెల్ని, మా అక్కని ఎలా చూసుకుంటున్నాను అలానే సమాజంలో ఉండే అక్క చెల్లెల్ని చూడాలి, ఆ విధంగానే కట్టుబడి ఉండాలి అని మీరు సంకల్పించుకొని రాఖీ కట్టించుకోవాలి. ఓకేనా? చేస్తారా మరి? అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.